అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయంలో పూజారి రాకముందే దేవతకు తాజా పువ్వులు లభిస్తాయి. ఈ రహస్యము ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. అనేక దేవాలయాలు అద్భుతమైనవిగా చెప్పబడతాయి. అనేక దేవాలయాలలో భక్తులు నమ్మటానికి కూడా శక్యం కాని అనేక అద్భుతాలను చూస్తారు. ఆ దేవాలయాలలో జరిగే సంఘటనల వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఆలయాలలో ఒకటి మైసూర్‌లోని మా శారదా శక్తిపీఠము. మైసూరులోని శారదా ఆలయము దేవత యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీతల్లి మెడ ఇక్కడ పడిందని చెప్తారు. ఈ ఆలయము త్రికుటా పర్వతం పైభాగంలో ఉంది. పర్వతం పైభాగంలో నిర్మించిన ఈ ఆలయంలో నిజమైన భక్తితో దేవతను సందర్శించే భక్తుల యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది అంటారు. ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయంలో ప్రతిరోజు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. రాత్రి సమయంలో ఆలయ ద్వారాలు మూసివేసిన తరువాత పూజారులు కూడా పర్వతం దిగి వెళ్ళిపోతారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ కూడా నివసించరు. కానీ మరుసటి రోజు ఉదయము పూజారి వచ్చేలోపు తాజా పువ్వులు దేవత ముందు ఉంటాయి. ఈ తాజా పువ్వులను ఇద్దరు యోధులు ఉడల్ దేవతకు సమర్పిస్తారని నమ్ముతారు. ఈ ఆలయాన్ని గురించి అల్హా మరియు ఉడల్ ప్రతిరోజు ఎవరికీ కనిపించకుండా ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజిస్తారని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో ఇద్దరు యోధులు 12 సంవత్సరాలు గడిపారు. తరువాత అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి తమ నాలుక సమర్పించారని ఆలయానికి సంబంధించిన కథలో చెప్పబడింది. అప్పుడు అమ్మవారు వారి భక్తికి సంతోషించి వారి నాలుక తిరిగి వచ్చేలా చేసింది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని చూడాలంటే 1001 మెట్లు ఎక్కాలి. ఈ మధ్య కాలంలో ఇక్కడ రోప్‌వే సౌకర్యాలు కూడా ప్రారంభించబడ్డాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.